ఈ రాష్ట్ర సమస్యలలో తలగూర్చదు. ఇది రాష్ట్ర ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ అంతర్గత వ్యవహారము. మాకు తెలిసి వాళ్ళిచ్చి వాళ్ళే గొడవలు పడి ఇంకేదో రకరకాల కాంప్రమైజ్లు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ లతో వాళ్ళతో దాంట్లో ఒక 15 మంది, వీళ్ళు ఒక 15 మంది కలిసి ఏదో అలయన్స్ గవర్నమెంట్ ఏర్పాటు చేయాలని. దాంట్లో దీంట్లో కొత్తలు ఎవరు ఉన్నారండి? దీంట్లో దీంట్లో అందరూ ఒకటే. 4 చుట్టాలు కలిస్తే అయిపోయాయి. ఇట్లా ఇప్పుడు ఈ పార్టీలో కొందరు బంధువులు ఉన్నారు, ఆ పార్టీలో కొందరు బంధువులు ఉన్నారు, బాబా అంటే అన్నదమ్ములు కావచ్చు, ఇట్లాంటి వ్యవస్థ ఉన్నది. కాబట్టి కలిసి బీఆర్ఎస్ బీజేపీ మాత్రం దీనికి అన్నిటికీ రాష్ట్ర ఇట్లాంటి దుర్మార్గమైన రాజకీయాలకు, అవినీతి ప్రభుత్వాలకు ఇట్లాంటి పెట్టుకు దూరంగా ఉంటది. ఓన్లీ ప్రజాసమ్మితంగా రాబోయే ఎన్నికల 2028 జరిగే ఎన్నికలనే మేము ప్రజల విజయం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇంకా మీకు మీ దృష్టికి రాని చెప్తున్నాను. ఇప్పటికే చాలా ఫామ్ హౌస్లలో పార్టీలు నడుస్తున్నాయి. అప్పుడే రేవంత్ రెడ్డి దిగిపోయినట్లు, వాళ్ళకి సంబంధించిన నాయకుడు ముఖ్యమంత్రి అయినట్టు వాళ్ళు ఇచ్చి వాళ్ళే చేసుకుంటున్నారు. ఎవరు వాళ్ళ నాయకుడు? ఇప్పుడు అది కూడా చెప్పినాం, ఆయన మీద నిఘా పెడతారు. ఇప్పుడు ఇది అంతే రివ్యూ అంతే. ఇప్పుడు కాంగ్రెస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే మీ ఉద్దేశం ఖచ్చితంగా మా నాయకత్వ మార్పు ఖచ్చితం అంటారు. అంటే ఇంత అసమత్ ఒకేసారి ఎట్లా వస్తుంది? ఇప్పుడు మీ నాయకత్వ మార్పు అంటారు. రేపు సురేఖను బర్తరఫో లేకపోతే రాజీనామా చేస్తే మళ్ళీ రేవంత్ రెడ్డికి క్లియర్ గా ఉన్నట్టు అయిపోద్ది కదా. సురేఖ గారి కొత్త పార్టీ డిసైడ్ అయిపోయింది. ఏ పార్టీలో కోవాలో. మీ పార్టీనా? ఏ పార్టీ అనేది డిసైడ్ అయిపోయింది అంటున్నా. ఏ పార్టీ ఇంకా మిగిలే ఉంది. ఆయన బీఆర్ఎస్ తీసుకోరు. కేటీఆర్ అంత మాట అన్నాక వాళ్ళు తీసుకుంటారు. ఆల్రెడీ కేసీఆర్ అన్నారు, కేటీఆర్ ఇద్దరిని అన్నారు. ఇక మిగిలింది కేసీఆర్ అంటే తీసుకుని ఎమ్మెల్యే చేయలేదు అట్లా కేసీఆర్ గారు. అంతకుముందు మీరు ఆ వీడియోలు పెడతాను, మాన్కోట వీడియోలు, కోదండరామ్ గారి కేసీఆర్ గారిని తిట్టినా ఎమ్మెల్యే చేశారు. మళ్ళా తర్వాత కేటీఆర్ మొన్న తిట్టిన తర్వాత కూడా మళ్ళా చేసుకుంటారా బీఆర్ఎస్? రాజకీయాలు తిట్టుకుంటేనే కలిసి ఉండడం, కలిసి ఉండి తిట్టుకోవటం, ఇది రాజకీయం. నేను చెప్పదలుచుకున్నది, ఈ రోజు కాంగ్రెస్ అంతర్గతంగా బాగా బలహీనపడ్డది. ముఖ్యంగా కొంతమందే దోసుకుంటున్నారు. హైదరాబాద్ ను ఏదైతే ఈ బంగారు బాత్ లాగా తయారు చేసి ఇడ్జు పాలసీ మెయిన్ ఎఫెక్ట్ పడ్డది. ఇడ్జు అండ్ 22A. ఈ 22A మనం గడబడడానికి తక్కువ ఉన్నది. 5 లక్షల కోట్లు మొన్న చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. 5 లక్షల కోట్ల స్కామ్ అది. మొత్తం 22A పెట్టడము, 30% ఇయ్యగానే ఆ 22Aకి తీసేయడం. పెద్ద పెద్ద 50 అంతస్తుల బిల్డర్లై. మీరు అనుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 28 గురించి చర్చలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, జిల్లా కేంద్రాలు జరిగిన చిన్న చిన్న ట్రాన్సాక్షన్ గురించి 22 సమస్యలు వస్తున్నాయి తప్ప హైదరాబాద్ లో అయ్యాలని 234 కోట్లకి ఎకరం పోయింది ఇవాళ యాక్షన్ లో. ఇవాళ ఏపీఐ మన టీఎస్ఐసి యాక్షన్ లో 234 కోట్లు రాయదుర్గంది. అంటే ఈ రాయదుర్గం కావచ్చు, ఈ ముఖ్యమంత్రి సంబంధికులు మొత్తం భాగాలు చేస్తున్నారు. మొత్తం ఈ పార్టీ నీది అయితేనే విచ్చలవిడి దోపిడీ. కాబట్టి నేను చెప్తున్నా, దీని వల్లనే అసమ్మతి తప్ప ప్రజల సమస్యల గురించి కూడా కాదు అసమ్మతి. మళ్ళీ మీరు ప్రజల సమస్యల గురించి అనుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా త్వరలోనే నాయకత్వ మార్పు జరుగుతుంది. లేదు అంటే దీంట్లోకి అసమ్మతి వాళ్ళు కొందరు వచ్చి బీఆర్ఎస్ కొంచెం చర్చలలో ఉన్నారట. వాళ్ళిద్దరు కలిసి అంత ఏదైనా గవర్నమెంట్ ఫామ్ చేస్తారచ్చు, ప్రజాస్వామ్య ఫ్రంట్ అని పెట్టుకొని. శరత్ గారు, ఇవాళ ప్రెస్ కామెంట్స్ దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు. అంటే ఒకటి సార్, ఇప్పుడు జనరల్ గా ఏంది అంటే